నమస్కారం అండి. భక్తి ఆన్లైన్ కు స్వాగతం. మనం పూజించే దైవాలు, అర్పించే ఫల నైవేద్యాలు. ఏ దేవునికి ఏ ఫలం అంటే ఇష్టం, ఏ దేవునికి ఏ ఫలంను నైవేద్యంగా సమర్పిస్తే ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ముందు భాగంలో యాపిల్, అరటి, సపోటా, కొబ్బరికాయ, మామిడి పళ్ళు దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే ఎలాంటి లాభాలు వస్తాయో తెలుసుకున్నాం. మరికొన్ని ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పనస పండులోని తొనలను దేవునికి నైవేద్యంగా పెడితే వారికి అన్ని కష్టాలు తొలగిపోయి శత్రువులు అనేవారే ఉండరట. కమలా పళ్లను నైవేద్యంగా సమర్పిస్తే ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. జామ పళ్లను నైవేద్యంగా పెడితే మీ మనసులోని కోరిక అతి శీఘ్రముగా నెరవేరుతుంది. సంకష్టహర చతుర్థి నాడు గణపతికి జామ పళ్లను నైవేద్యంగా పెట్టి ఆ జామ పళ్లను దానం చేస్తే మీకు ఆరోగ్యం చేకూరుతుంది. అలానే చిన్న పిల్లలకు జామ పళ్లను తినేందుకు ఇస్తే పెద్దల మానసిక వ్యాధి తగ్గుతుంది. పెళ్లి కాని అమ్మాయిల చేత పూజ చేయించి సుమంగుళలకు జామ పళ్లతో తాంబూలం ఇస్తే ఆ అమ్మాయిలకు అతి త్వరలోనే వివాహం జరుగుతుంది. ఇక జామ కాయను నైవేద్యంగా సమర్పిస్తే మధుమేహ వ్యాధి అంటే షుగర్ లాంటి వ్యాధులు తగ్గుముఖం పడతాయి. అంజూర పండును నైవేద్యంగా పెట్టి దానిని అందరికీ పంచితే వారికి అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ద్రాక్ష పళ్లను నైవేద్యంగా పెట్టిన తరువాత వాటిని చిన్నపిల్లలకు పంచితే మీకు సుఖ సంతోషాలు కలుగుతాయి. లో బీపీ ఉన్నవారు గణపతికి అంజూర పండును నైవేద్యంగా పెట్టి అది తింటే వారికి బీపీ సాధారణ స్థితికి వస్తుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు నేరేడు పళ్ళును ఏదైనా ఒక శనివారం నాడు శనీశ్వరుల వారికి నైవేద్యంగా పెట్టి అది మీరు తింటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. భోజనంలో ఎవరైనా నేరేడు పళ్ళను వడ్డిస్తే వారికి ఎప్పుడూ మంచి భోజనం లభిస్తుంది. నేరేడు పళ్లను పుణ్యక్షేత్రాలలో యోగ్య బ్రాహ్మణునికి తాంబూలంతో దానం ఇస్తే భూదానం చేసినంత ఫలితం మీకు కలుగుతుంది. అలానే నేరేడు పళ్లను నల్ల నువ్వులతో కలిపి దానం ఇస్తే శని బాధలు తొలగిపోతాయి. మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.